శ్రేష్టమైన శుభదినంలో ఇలాగా 66 పుస్తకాలు నేర్చుకోవాలి, దేవుడు నేర్పిస్తున్నాడు అనేటువంటి ఆశ మీలో ఉంది కాబట్టి, మనలో దేవుడు ఉంచాడు కాబట్టి, అనేక మంది ప్రజలున్నా సరే ఆ ప్రజలలో కొద్ది మందిగా మనము చేర్చబడ్డాం. అది దేవుని కృప, అది దేవుని ప్రేమ. ఈ లోకంలో చాలా మంది ప్రజలున్నారు. ఆ ప్రజలలో అతి కొద్ది మందిగా మనము ఇక్కడ చేర్చబడ్డాము. ఆయన గురించి తెలుసుకోవడానికి, బైబిల్లో రాయబడినటువంటి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నందుకు దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఇటువంటి గొప్ప కార్యక్రమమును తలపెట్టినటువంటి సహోదరులకు, అదే రీతిగా సహోదరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాము. వారు ఎంతైతే ప్రయాసపడతా ఉన్నారో ఆ ప్రయాసకి దేవుడు రానున్నటువంటి రోజుల్లో గొప్ప ఆశీర్వాదమును, ప్రతిఫలమును దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో నాకు ఇవ్వబడినటువంటి 2 పుస్తకాలు, చిన్న ప్రవక్తలలో 2 పుస్తకాలు ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకొనబోతా ఉన్నాము. దాంట్లో మొట్టమొదటిగా యోవేలు గ్రంథాన్ని మనము తెలుసుకుందాం. యోవేలు పుస్తకాన్ని గురించి ఈ ఉదయకాల సమయంలో మనము తెలుసుకుందాం. తదుపరి ఒక అధ్యాయంగా పిలువబడతా ఉన్నటువంటి ఓబద్య పుస్తకాన్ని మనము ఆఖరిలో మనకున్నటువంటి సమయాన్ని ఆ పుస్తకానికి మనము కేటాయిద్దాం. అయితే ఈ యొక్క పుస్తకంలోనికి మనం వెళ్ళడానికంటే ముందు మీరు కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నప్పుడు మీ యొక్క స్పందన, అది మీరు ఏ రూపంలో చూపించినా సరే, అది నాకు మీరు వింటున్నారని లేకపోతే మీకు అర్థమవుతుంది అనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అది మీరు 1 నిమిషం మీరు ఆపి అడగొచ్చు, లేకపోతే ఆఖరిలో మనకు ఉన్నటువంటి సమయంలో మీరు వాటిని ప్రశ్నల రూపంలో అడగొచ్చు. ఏదన్నా సరే అడిగినప్పుడు దానికి మీరు ఏదో ఒకటి స్పందిస్తారని ప్రేమతో ఆశిస్తా ఉన్నాము. యోవేలు పుస్తకంలోనికి మనము వెళ్ళడానికంటే ముందు మీలో ఎంతమందికి కరోనా గుర్తుందండి? చాలా సంతోషం. దేవుని కృపను బట్టి ఇక్కడ ఉన్నటువంటి వారిలో కరోనా బారిన పడినటువంటి ప్రజలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే విషయం ఏంటంటే, ఎవరన్నా సరే కరోనా అనేటువంటిది వస్తుందని ఎప్పుడన్నా ఊహించారండి? అటువంటి కరోనా వైరస్ అనేటువంటిది వస్తుందని ఎవరన్నా సరే మనం ఊహించామా? అలాంటిది రావాలని మనం ఎప్పుడన్నా కోరుకున్నామా అసలు? ఎవరము ఎప్పుడు అటువంటి కరోనా వైరస్ రావాలని ఎప్పుడు కూడా మనం కోరుకోము. ఒకవేళ అది ఎవరికన్నా వచ్చింది ఆ కరోనా సమయంలో, మనము చాలా సార్లు ఆ టీవీల్లో ప్రతిరోజు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎంత నరకయాతన అనుభవించాము అనేటువంటిది మనం చూసాం. ఆ రోగంతో ఉన్నటువంటి ప్రజలు ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. అసలు కనీసము వారిని పాతి పెట్టడానికి కూడా, ఒక కుటుంబంలో మనిషి చనిపోతే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఏడవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు గవర్నమెంట్. ఆ మనిషిని పాతి పెట్టడానికి ఎవరు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారే అంత్యక్రియలు చేయడం, లేకపోతే కుటుంబంలో కొద్దిమంది ధైర్యం చేసి ముందుకు వెళ్ళి ఆ రీతిగా చేయడం అనేటువంటిది మనకు కనపడతా ఉంది. ఒక కరోనా వైరస్ కానీ, లేకపోతే దానికి ముందు మన భారతదేశంలో కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు రావడం మనకు కనబడతా ఉంది. క్షయ వ్యాధి కావచ్చు, లేకపోతే కుష్టి రోగం కావచ్చు, దాని తర్వాత ఎయిడ్స్ వ్యాధి కావచ్చు. ఇలాగా కొన్ని తరతరాలుగా కొన్ని రోగాలు, వైరస్లు అనేటువంటివి వస్తా ఉన్నాయి. అవి చాలా పెద్దలైనటువంటి వారు, లేకపోతే కరోనా చూసినటువంటి వారు, లేకపోతే భవిష్యత్తులో రాబోతా ఉన్నటువంటి మరికొన్ని రకాలైనటువంటి వైరస్లు కావచ్చు, రోగాలు కావచ్చు, ఇవి ఏమీ కూడా రావాలని ఎప్పుడు ఏ ఒక్క మనిషి కూడా అనుకోరు. అవి అంత భయంకరమైనటువంటి పరిస్థితులు. కరోనా అనేటువంటిది ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఆ రోగాన్ని అనుభవించినటువంటి వారు కావచ్చు, కళ్ళారో చూసినటువంటి వారు కావచ్చు, అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నమాట. అది ఇక ముందు ఎప్పుడు కూడా రాకూడదు అని మనం మనసులో పెట్టుకునేటువంటి వారము ఆ రోజుల్లో చూసినటువంటి వారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి కొన్ని అవసరతలు ఉన్నాయి, కొన్ని కొరతలు మనకు ఉన్నాయి.
కొన్ని ఇబ్బందులు గుండా మనం వెళతా ఉన్నాం. మనకి ముందున్నటువంటి తరానికి ఇటువంటి రోజులు మరలా రాకూడదని మనం ముందున్నటువంటి తరానికి మనం చెబుతాం. అయితే యోబేలు పుస్తకాన్ని మనము పరిశీలన చేసినప్పుడు యోబేలు పుస్తకంలో కూడా ఒక రకమైనటువంటి భారీ తరహాలో ఒక తెగులు అనేటువంటిది వచ్చింది. ఆ తెగులు వచ్చినప్పుడు ఆ ప్రవక్త ఎలాగా ఆ ప్రజలతో చెప్పాడు, ఆ ప్రవక్త తన మాటల రూపంలో చెప్పాడా, లేకపోతే దేవుని దగ్గర నుంచి చెప్పాడా, అసలు ఆ తెగులు ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ తెగులు రావడానికి గల కారణం ఏంటి, ఆ తెగులు ఎన్ని రోజులు ఉంది, ఆ తెగులు అలాగే ఉందా, ఆ తెగులు తర్వాత పోయిందా, ఎలా పోయింది, ఆ తెగులు పోవడానికి గల కారణం ఏంటి, ఎవరు చూపించారు, ఎవరు కృపనిచ్చారు, ఎవరు సహాయం చేశారు, ఇవన్నీ కూడా ఆ యోవేలు పుస్తకంలో మనకు కనపడిద్ది. యోవేలు పుస్తకం అనేటువంటిది చిన్న ప్రవక్తల గ్రంథాలలో చిన్న ప్రవక్తలు మొత్తము మనకి చిన్న ప్రవక్తల పుస్తకాలు మొత్తము 12 మనకు కనపడతాయి. ఆ చిన్న ప్రవక్తల పుస్తకాలలో రెండవ పుస్తకం మనకి యోవేలు కనపడతా ఉంది. పాత నిబంధన గ్రంథంలో 29వ పుస్తకం యోవేలు పుస్తకం చిన్న ప్రవక్తలలో ఇది రెండవ పుస్తకంగా మనకి కనపడతా ఉంది. మొట్టమొదటిగా యోవేలు అనేటువంటి పేరుకి అర్థము ఏంటి అని ఆలోచన చేస్తే యెహోవాయే దేవుడు అనేటువంటి అర్థం ఇస్తా ఉంది. యోవేలు అనేటువంటి పేరుకి అర్థం ఏంటి అని అంటే యెహోవాయే దేవుడు అనేటువంటి అర్థం ఇస్తా ఉంది. దీని యొక్క ముఖ్య సందేశము ఏంటి అని ఆలోచన చేస్తే దీని యొక్క ముఖ్య సందేశము యెహోవా దినమును గూర్చి ప్రస్తావించాడు ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యోవేలు గారు. యెహోవా దినమును గురించి ఈ యొక్క యోవేలు గారు ప్రస్తావించినట్లు మనకి కనబడతా ఉంది. ఈ యొక్క యోవేలు సంభవించినటువంటి యోవేలు గ్రంథంలో మనకు కనబడతా ఉంది కదా, సంభవించినటువంటి మిడతల తెగులు ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని యోధా ప్రజలైనటువంటి వారి మీదకి రాబోతా ఉన్నటువంటి ఈ యొక్క యెహోవా దినాన్ని గురించి యోవేలు హెచ్చరించినట్లు మనకి కనబడతా ఉంది. ప్రాముఖ్యంగా యోవేలు చెబుతా ఉన్నటువంటి మాట ఏంటంటే వేషధారణతో కూడినటువంటి ఆరాధనను విడిచిపెట్టి తమ దేవుడైన యెహోవా తట్టునకు హృదయపూర్వకంగా మల్లు కొనాలి అనేటువంటి మాట యోవేలు చెప్పినట్లు మనకు కనబడతా ఉంది. పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడు, క్షమిస్తాడు. క్షమించినటువంటి దేవుడు ఏం చేస్తాడు, సమృద్ధినిస్తాడు. సమృద్ధి దీవెనలతో దేవుడు వారిని మరలా ఎవరైతే పడిపోయారో, ఎవరైతే పతనమైపోయారో, ఎవరైతే నాశనమైపోయినటువంటి స్థితిలో ఉన్నారో దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు మరలా వారిని పునరుద్ధరిస్తాడని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అదే మాట ఈ యొక్క పుస్తకం అంతట్లో కూడా మనకు కనబడతా ఉంది. యోవేలు పుస్తకంలో ఏమన్నా సరే ఫాస్ట్ గా వెళ్తా ఉంటే దయచేసి కొంచెం నెమ్మదిగా వెళ్ళమని చెబితే నెమ్మదిగా వెళ్తాను. ఎందుకంటే 2 పుస్తకాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాను. దాన్ని మీరు గమనించాలని ప్రేమతో తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క యోవేలు గురించి మనము ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో సుమారు 12 నుంచి 14 మంది యోవేలు అనేటువంటి పేరు కలిగినటువంటి వారు ఉన్నారు. సుమారు యోవేలులు అనేటువంటి వారు బైబిల్ గ్రంథంలో 12 నుంచి 14 మంది కనబడతారు. వాటి యొక్క రెఫరెన్స్లు క్లుప్తంగా చెబుతాను. రాసుకునేటువంటి వారు ఎవరన్నా ఉంటే ఆ రెఫరెన్స్లు మీరు కోట్ చేసుకోండి. రాసుకునేటువంటి వారు ఎవరన్నా ఉంటే త్వరగా ఆ రెఫరెన్స్లు మీరు కోట్ చేసుకోవాలని ప్రేమతో మనవి చేసుకుంటా ఉన్నాను. మొట్టమొదటిగా 1 సమూయేలు 8వ అధ్యాయము 2వ వచనం. 1 సమూయేలు 8వ అధ్యాయం 2వ వచనం. 1 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 33వ వచనం. 1 సమూయేలు 8:2, 1 దినవృత్తాంతములు 6:33. ఆ వ్యక్తి సమూయేలు జ్యేష్ఠ కుమారుడిగా కనబడతా ఉన్నాడు. రెండవది పూర్వీకులలో ఒకడు 1 దినవృత్తాంతములు 6వ అధ్యాయం, ఇందాక చెప్పుకున్నటువంటి మాట 6వ అధ్యాయము 33వ వచనం 30 అక్కడ మనకు కనబడతా ఉంది. తర్వాత 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయము 35వ వచనం షిమ్యోను గోత్రికుల్లో ఒకడు. తర్వాత రూబేను గోత్రికుల్లో ఒకడు 1 దినవృత్తాంతములు 5వ అధ్యాయము 4 నుంచి 4-8 వచనాలు. గాదు గోత్రికుల్లో ఒకడు 1 దినవృత్తాంతములు 5:12. 1 దినవృత్తాంతములు 5:12. తదుపరి 1 దినవృత్తాంతములు 7:3. 1 దినవృత్తాంతములు 7:3. దాని తర్వాత
దావీదు గారి యోధులలో ఒకడు. మొదటి దినవృత్తాంతములు 15:7. తర్వాత రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12వ వచనం. దాని తర్వాత మరల మొదటి దినవృత్తాంతములు 23:8, మొదటి దినవృత్తాంతములు 26:22, మొదటి దినవృత్తాంతములు 27:20వ వచనం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 43వ వచనం. నెహెమియా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. ఇక చివరిగా ఇక్కడ ఈ పుస్తకము రాసినటువంటి వ్యక్తి పెతియేలు కుమారుడైనటువంటి యోవేలు. ఈ యోవేలు యెరూషలేము ప్రాంతానికి చెందినటువంటి వాడిగా మనకు కనపడతా ఉన్నాడు. ఇది యోవేలు గురించినటువంటి బైబిల్లో సుమారు 12-14 మంది యోవేలు మనకు కనబడతా ఉన్నారు. ఈ యొక్క యోవేలును గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఈ యోవేలును గురించి కానీ, అతని తండ్రిని గురించి కానీ, వారు చేసేటువంటి వృత్తి ఏంటి, వారు ఎక్కడ ఉంటున్నారు, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు అనే విషయాలు ఎక్కువగా మనకు కనపడలేదు. కానీ ఒకే ఒక మాట, పెతుయేలు కుమారుడైన యోవేలు అనేటువంటి మాట మాత్రమే మనకి కనబడతా ఉంది. ఈ యోవేలు చేసినటువంటి గొప్ప పని ఏంటయ్యా అని ఆలోచన చేస్తే ఆ మొదటి అధ్యాయము 1వ వచనంలో మనకు కనబడతా ఉంది. పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఈ యొక్క యోవేలు అనేటువంటి వ్యక్తి తన యొక్క సొంత మాటలు ఎక్కడ కూడా ఉపయోగించి ప్రజలతో మాట్లాడట్లేదు. కానీ ఈ యొక్క యోవేలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి యెహోవా వాక్కు ద్వారా ఈ యొక్క మాటలు చెప్పినట్లు మనకు కనబడతా ఉంది. బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుడు తన ప్రవక్తలతో మాట్లాడినప్పుడు ఆ ప్రవక్తులైనటువంటి వారు ప్రజలతో చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు అది నేను చెబుతున్నాను అని ఆ వ్యక్తి పేరును పట్టుకొని చెప్పేవారు కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రవక్త కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే యెహోవా నోటి నుంచి వచ్చినటువంటి మాట, లేకపోతే యెహోవా దగ్గర నుంచి వచ్చినటువంటి మాట, యెహోవా సెలవిచ్చినటువంటి మాట, లేకపోతే ఇదిగో యెహోవా వాక్కు అని ప్రవక్తలైనటువంటి వారు దేవుణ్ణి హైలైట్ చేయడం అనేటువంటిది మనకు కనబడతా ఉంది. ఇక్కడ యోవేలు కూడా చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ఈ పుస్తకం అంతా కూడా మనము చదువుతూ ఉన్నప్పుడు, ఈ పుస్తకాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ పుస్తకంలో యోవేలు ఎవరిని గురించి ఎక్కువగా చెబుతా ఉన్నాడు, దేవుణ్ణి హైలైట్ చేస్తూ ఉన్నాడు, దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తా ఉన్నాడు, దేవుని మంచితనాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ప్రజలైనటువంటి వారు ఎంత పాపము చేసినా, ప్రజలైనటువంటి వారు దేవునికి ఎంత దూరం వెళ్ళిపోయినా, ప్రజలైనటువంటి వారు ఎన్ని రకాలైనటువంటి అపవిత్రమైనటువంటి పనులు చేసినా, ఇదిగో ప్రజలు ఒక్కసారి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఏమి చేయగలుగుతాడు, ఆయన ఏమేమి చేస్తాడు అనే విషయాలన్నిటినీ కూడా ఈ పుస్తకంలో మనకి కనబడతా ఉంది. ఇది 3 అధ్యాయాలుగా పిలువబడతా ఉన్నటువంటి చిన్న పుస్తకం. 3 అధ్యాయాలే కానీ ఒక మాటలో చెప్పాలంటే ఇది శక్తివంతమైనటువంటి పుస్తకం. ఒక అణుబాంబు వంటిది ఈ యొక్క యోవేలు పుస్తకం అనేటువంటిది మనకు కనబడతా ఉంది. ఎందుకు అనంటే ఈ యోవేలు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. యోవేలు యెరూషలేము ప్రాంతానికి సంబంధించినటువంటి వాడిగా, దక్షిణ రాజ్యమైనటువంటి యోధాలో నివసించినటువంటి వాడిగా ఆ యోధా ప్రజలు ఉద్దేశించి ఈ మాటల్ని చెప్పినట్లుగా మనకి కనబడతా ఉంది. ఈ యొక్క యోవేలు పుస్తకాన్ని 3 భాగాలుగా నేను విభజిస్తా ఉన్నాను. 3 భాగాలుగా విభజించుకుంటే దాంట్లో నుంచి కొన్ని విషయాలు అవసరమైనటువంటి మేరకు మనము ఈ యొక్క యోవేలు పుస్తకాన్ని మనము స్టడీ చేయొచ్చు. యోవేలు పుస్తకాన్ని 3 భాగాలుగా లేదా 4 భాగాలుగా మనము విభజించుకుంటే సులువుగా మనకి అర్థమైద్ది. దాంట్లో మొట్టమొదటి భాగం 1వ అధ్యాయం 1వ వచనము ఉపోద్ఘాతము. 1వ అధ్యాయము 1వ వచనము అది ఉపోద్ఘాతము. రెండవది గతకాలపు యెహోవా దినము. అది ఏంటి అనంటే మిడతల దాడి. 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 20వ వచనం వరకు గతకాలపు యెహోవా దినము, అది మిడతల దాడి. 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 20వ వచనం వరకు. తర్వాత మూడవది సమీప భవిష్యత్తులో యెహోవా దినము. మనుష్యుల దాడి. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 27వ వచనం వరకు. మనుష్యుల దాడి 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 27వ వచనం వరకు. తర్వాత నాలుగవది సుదూర భవిష్యత్తులో యెహోవా దినము. మరొక మానవీయ దాడి మరియు విమోచన. 2వ అధ్యాయం 28 నుంచి 3వ అధ్యాయము 21వ వచనం వరకు.
మరలా దీంట్లో కొన్ని పాయింట్లు ఉన్నాయి, దాన్ని మనము వివరించుకోవడానికి సమయం ఉన్నప్పుడు ఆ సమయాన్ని బట్టి మనము వివరించుకున్నాం. ఒక దైవ సేవకులు ఏమని సెలవిచ్చారంటే, మనకి చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ చాలా చిన్నది. నిజానికి దేవుడు రాసినటువంటి ప్రతి మాట, దేవుడు చెప్పిన ప్రతి మాట గాని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి శరీరధారిగా ఉన్నప్పుడు ఈ భూమి మీద పలికినటువంటి మాటలు, యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో అక్కడ మనకి కనబడింది. ఆఖరి వచనంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఇంకనూ ఉన్నాయి కానీ రాయడానికి ఆ సమయం లేదు. ఆయన గురించి చెప్పినటువంటి మాటలు, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు అనేకములు ఉన్నాయి కానీ అవన్నీ రాయడానికి సమయం లేకపోవడం ద్వారా యేసు చేసినటువంటి కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. అది యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడైనటువంటి యోహాను గారు యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో చెప్పినటువంటి మాట. అంటే అన్ని మాటలు చెప్పారు, అది రాయడానికి భూలోకమైన సరిపోదట. దీనిని ఆధారం చేసుకొని ఒక దైవ సేవకులు ఏం చెప్పారు ఆయనంటే, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి కార్యాలు ఇవన్నీ కానీ ముద్రిస్తే మనము చేతిలో మోసుకొని వెళతా ఉన్నటువంటి బైబిల్ ఏదైతే ఉందో అది లారీల్లో తీసుకొని రావాలట. మనం ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని వెళ్ళాలంటే కొన్నిసార్లు చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కొంతమంది చిన్న చిన్న బైబిల్ తీసుకొని వెళ్తారు. బైబిల్ పట్టుకోవాలంటే కొంతమందికి సిగ్గు. అంటే ఈ చిన్న బైబిల్ 66 పుస్తకాలు కలిగినటువంటి మన చేతిలో ఉన్నటువంటి చిన్న బైబిల్ మోసుకొని వెళ్ళడానికే అంత ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి ప్రజలు, ఒకవేళ లారీ బైబిల్ కానీ లారీని ప్రతిరోజు మోసుకొని వెళ్ళాలంటే అది ఎలా ఉండింది ఒకసారి ఆలోచన చేయండి. అంటే యేసు ప్రభు వారు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు అన్నీ బైబిల్లో చాలా విషయాలు మనకి తెలియజేయబడినటువంటి విషయాలు కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు వీటిని ఉంచాడు. వాటిని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మొట్టమొదటిగా 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఉపోద్ఘాతాన్ని మనం చూసాం. పెతియోలు కుమారుడైనటువంటి యోవేలునకు ప్రత్యక్షమైనటువంటి దేవుని వాక్కు అనేటువంటిది మనకు కనబడతా ఉంది. తదుపరి దాంట్లో 2వ పాయింట్ ఏంటంటే గతకాలపు యెహోవా దినము. గతకాలపు యెహోవా దినము అది మిడతల దాడి 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 20వ వచనం వరకు దాన్ని మనము ధ్యానం చేస్తా ఉన్నాం. మరలా దీన్ని కొన్ని భాగాలుగా మనం విభజిస్తే, దాన్ని 4 భాగాలుగా విభజిస్తా ఉంటే గతకాలపు యెహోవా దినములో దాంట్లో సబ్ పాయింట్స్ ప్రాథమిక విజ్ఞప్తి 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు, 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. రెండవది అంగలార్చుటకు పిలుపు 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 13 వరకు. అంగలార్చుటకు పిలుపు 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 13 వరకు. 3వ పాయింట్ పశ్చాత్తాపపడుటకు పిలుపు. పశ్చాత్తాపపడుటకు పిలుపు 1వ అధ్యాయము 14వ వచనము. 4వ పాయింట్ తెగులు యొక్క తాత్పర్యము. తెగులు యొక్క తాత్పర్యము 1వ అధ్యాయము 15 నుంచి 20వ వచనం వరకు. 1వ అధ్యాయము 15 నుంచి 20 వరకు. బహుశా వీటన్నిటిని వివరించడానికి సమయం లేదు కానీ దాన్ని క్లుప్తంగా మీతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందులో ఉన్నటువంటి విషయం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇక్కడ దేవుడు మనకి నేర్పించేటువంటి ఈ పుస్తకంలో తెలియజేసేటువంటి ఒక గొప్ప పాఠం ఏంటంటే, దేవుని శిక్షలో శిక్షణ ఉంది. ఈ యొక్క యోవేలు పుస్తకం అంతా కూడా మనము చదివితే దేవుని శిక్షలో ఒక శిక్షణ ఉంది. మనము స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీలకు వెళ్ళినప్పుడు మనము కొన్నిసార్లు తప్పు చేసామనుకోండి, స్కూల్లో ఇచ్చినటువంటి అసైన్మెంట్ చేయకపోతే, హోంవర్క్ చేయకపోతే టీచర్స్ ఏం చేస్తారు, మనల్ని కొడతారు. కొట్టారు కదా అని చెప్పేసి అని మనం స్కూల్ మానేసాం అనుకోండి, మనము ప్రయోజకులం అవుతామా? మనం పాస్ అవుతామా? ఏమాత్రం కూడా పాస్ అవ్వం. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో పిల్లల్ని కొట్టడానికి ఏమాత్రం కూడా అధికారం లేనటువంటి పరిస్థితి. గత కొన్ని సంవత్సరాల క్రితం మన తల్లిదండ్రులు అయినటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, వారు స్కూల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కావచ్చు, ఆ 90s లో ఉన్నటువంటి జనరేషన్ ని ఒకసారి పరిశీలన చేస్తే వారిని ఎంతో దారుణంగా కొట్టేటువంటి వారు. ఒకవేళ తల్లిదండ్రులకు చెప్పినా సరే తల్లిదండ్రులు కూడా కొట్టమనే చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ మారిపోయింది. పిల్లలను కొట్టొద్దని తల్లిదండ్రులు చెబుతా ఉన్నారు. ఒకవేళ ఎవరన్నా సరే టీచర్ డేర్ చేసి పిల్లవాడిని కానీ పాపను కానీ కొడితే పిల్లలు ఎదురు తిరుగుతూ ఉన్నారు.
వారు ఎందుకు కొడతా ఉన్నారు, ఎందుకు శిక్షిస్తా ఉన్నారు అనే విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. బహుశా దీనిని విశ్వాసులమైనటువంటి లేకపోతే దేవుని పిల్లలమైనటువంటి మనము ఒకసారి మన జీవితాలని అన్వయం చేసుకుంటే, దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లోనికి కొన్నిటిని అనుమతిస్తాడు, కొన్నిటిని ప్రవేశపెడతాడు. అవి అనుమతించినప్పుడు మనము వాటి విషయంలో ఎలా స్పందిస్తా ఉన్నాము, దేవుడు మన జీవితాలలో కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా తీసుకొని వెళతాడు. కొన్నిసార్లు మన చుట్టూ అంతా బాగుంది అనుకునే లోపలికి అందరూ ఒక్కసారిగా మాయమైపోతారు. కొన్నిసార్లు మన చేతుల్లో డబ్బులు బాగా ఉన్నాయి అనుకునే లోపలికి ఒకసారిగా చేతిలో ఒక రూపాయి కూడా ఉండదు. కొన్నిసార్లు ఇక నాకు తిరుగులేదు, మనకి తిరుగులేదు, మన జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకున్న దగ్గర కొన్నిసార్లు బ్రేకులు మనకు పడతాయి. లేకపోతే మనము ఆశించినది, ఉద్యోగం చేయాలనుకున్నటువంటి వారు ఎవరన్నా ఉంటే వారు కోరుకున్నది కొన్నిసార్లు వారికి దక్కకపోవచ్చు, లేకపోతే వారు అనుకున్నవి కొన్ని జరగకపోవచ్చు. ఈ సందర్భంలో మనము ఎలా స్పందిస్తాము, ఈ సందర్భంలో మనం ఎలా మాట్లాడతాము, దేవుని గురించి ఎలా మాట్లాడతాము, మన భక్తిని గురించి ఎలా చెబుతాము. చాలా అరుదైనటువంటి ప్రజలు, చాలా కొద్ది మంది మాత్రమే ఏం చేస్తారేనంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడతారు. వారిలో వారి ఉదాహరణకి యోబు గారు చెప్పినట్లు, యోబు గారు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును అనేటువంటి మాట చాలా కొద్ది మంది మాత్రమే చెబుతారు. లేకపోతే దేవుని చిత్తమండి, దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడు అదే నా జీవితంలో చేస్తాడు అని చెప్పేవాళ్ళు చాలా అరుదుగా కనపడతారు. మిగతా ఎక్కువ మంది ఎలాగుంటారయ్యా అని ఆలోచన చేస్తే, ఇదిగో ఇక ఎందుకు ఈ క్రైస్తవ్యంలోనికి నేను వెళ్ళటం, ఎందుకు నేను దేవునికి ప్రార్థన చేయడం, దేవునికి నేను ఇష్టం లేదేమో, లేకపోతే ఎందుకు నా జీవితంలోనికి ఇన్ని అనుమతిస్తాడు, ఎందుకు దేవుడు నా జీవితంలోనికి ఇన్ని కష్టాలు పంపిస్తాడు అని రకరకాలైనటువంటి మాటలు చాలా మంది మాట్లాడతారు. ఇప్పుడు యోధా ప్రాంతంలో, యెరూషలేము పట్టణంలో ఆ యోధా మతానికి సంబంధించినటువంటి యోధా ప్రజలైనటువంటి వారు చేసినటువంటి పని కూడా అదే. వారు దేవుని మాటకి వ్యతిరేకముగా దేవుడు చెప్పినది కాకుండా దేవుడు చెప్పనది వారు చేయడం మొదలు పెట్టారు. అప్పుడు దేవుడు వారి మీదకి ఒక శిక్షను పంపించాడు. ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంది అని ఆలోచన చేసినప్పుడు మనకి ఆ యోధా ప్రాంతము అని మొట్టమొదటిగా గుర్తొచ్చినప్పుడు మనకి ప్రాముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశం, ఆ రోజుల్లో ఉన్నటువంటి కనాను దేశాన్ని కానీ ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. అక్కడ కరువు ఏమాత్రము కూడా లేనటువంటి ప్రాంతం అది. అటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో, మరొక మాటలో పచ్చని ప్రదేశము, పచ్చటి వాతావరణము, ఎటు చూసినా సరే సువిశాలమైనటువంటి వ్యవసాయ రంగముతో మంచిగా అభివృద్ధి చెందుతా ఉన్నటువంటి పట్టణం. అటువంటి గొప్ప పట్టణమైనటువంటి ఆ ప్రాంతం మీదకి దేవుడు ఒక శిక్షను అనుమతించాడు. ఆ శిక్ష ఎటువంటి భయంకరమైనటువంటిది అని ఆలోచన చేస్తే, అక్కడ యోవేలు ప్రవక్త చెబుతా ఉన్నటువంటి మాట 2వ వచనంలో కనపడతా ఉంది కదా. 1వ అధ్యాయం 2వ వచనంలో, పెద్దలారా ఆలకించుడు, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతులు మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. గొంగలు పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చేడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇక్కడ 4 రకాలైనటువంటి పురుగులు మనకు కనబడతా ఉన్నాయి. యోవేలు దేవుని వాక్కు నుంచి వచ్చినటువంటి మాట, దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాటని ప్రజలందరికీ చెబుతా ఉన్నాడు. పెద్దలారా మీరందరూ కూడా ఆలకించండి, దేశంలో ఉన్నటువంటి ప్రజలారా మీరందరూ కూడా చెవి ఎగ్గి వినండి. ఏమని సెలవిస్తా ఉన్నాడు? ఇంతకు ముందు ఇటువంటిది ఏదైనా సంభవించిందా? మనము కూడా మన పూర్వీకులను అడుగుతాం కదా, ఇందాక చెప్పుకున్నట్లు కరోనా అనేటువంటిది ఇంతకు ముందు వచ్చిందా అని మన తాత వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు? మాకు తెలియదయ్యా, ఇప్పుడే వచ్చిందని అంటారు. వారి దినాలలో అంతకు ముందు వచ్చినటువంటి రోజులు వారి పెద్దలను అడుగుతారు, అదేమన్నా వచ్చిందా అని అంటే ఎప్పుడు కూడా రాలేదయ్యా అని అంటారు. అంతెందుకు, రీసెంట్ గా గత సంవత్సరంలో విజయవాడలో భారీ ఎత్తులో వరద వచ్చింది. సింగ్ నగర్ అనేటువంటి ప్రాంతం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. అక్కడ ఉన్న ప్రజలను అడిగితే వాళ్ళు ఇంతకు ముందు వచ్చింది కానీ ఎప్పుడు కూడా ఈ రీతిలో రాలేదని చెబుతా ఉన్నారు. 2014లోనో అంతకు ముందు ఎప్పుడు వైజాగ్ లో హుదూద్ అనేటువంటి తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్ అంతా కూడా నీట మునిగిపోయింది సగం వరకు.
సో అది అంతకు ముందు ఉన్నటువంటి ప్రజలకి వచ్చిందా అని అంటే ఎప్పుడు కూడా మేము చూడలేదు అనే మాట వారు చెప్పడం జరుగుతా ఉంది. ఇప్పుడు అదే రీతిలో ఈ యొక్క యోవేలు కూడా ఆ యోధా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ మాట సెలవేస్తా ఉన్నాడు. ఎందుకు అనంటే వచ్చినటువంటి ఉగ్రత అంత భయంకరమైనటువంటిది. ఆ సువిశాలమైనటువంటి పచ్చని పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణం మీదకి దేవుడు ఒక తీర్పును పంపించాడు. ఆ తీర్పును పంపించినప్పుడు అక్కడ ఎలా ఉంది అని ఆలోచన చేస్తే గొంగలు పురుగులు కానీ, మిడతలు కానీ, పసర పురుగులు కానీ, చేడు పురుగులు కానీ ఇవన్నీ కూడా ఏం చేసినాయి అనంటే ఆ పచ్చని పంట ఏదైతే ఉందో, ఆ పచ్చని పొలాలు ఏదైతే ఉందో, అప్పుడే చేతిలోనికి వస్తా ఉన్నటువంటి పంట ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒకేసారి వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి గొంగలు పురుగులు వచ్చి ఆ చెట్టు మీద ఏదైతే ఉందో పచ్చదనాన్ని అంతటిని పీల్చి వేసిన తర్వాత మరలా దాని తర్వాత మిడతలు కానీ, పసర పురుగులు కానీ, చేడ పురుగులు కానీ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసి పచ్చగా ఉన్నటువంటి చెట్టుని ఇక పూర్తిగా ఎండిపోయేటువంటి రీతిలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. ఈ రోజు దేశం బాగుండాలంటే ప్రాముఖ్యంగా కావాల్సింది టెక్నాలజీ ఎంత ప్రాముఖ్యమో దానికంటే అవసరమైనటువంటిది ఏంటంటే వ్యవసాయం అనేటువంటిది చాలా అవసరమండి. మనము ఈరోజు ఈ రీతిగా మన దగ్గరికి అనేకమైనటువంటి రీతుల్లో అన్ని మనము భోజనము చేయగలుగుతున్నామంటే రైతులు వారు పడినటువంటి ప్రయాస, వారు ఎంతో కష్టపడితే గాని ఈ రోజు మన దగ్గరికి ఆ భోజనం రావట్లేదు. రైతులు కానీ ఆ దేశంలో వారు బాధపడతా ఉంటే ఆ దేశం ఎప్పుడు కూడా బాగుపడదు. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో అయితే రైతు సంతోషంగా ఉంటాడో ఆ దేశం సంతోషంగా ఉండిద్ది. ఇప్పుడు రైతులైనటువంటి వారు వారి చేతికి వచ్చినటువంటి పంట ఈ యొక్క గొంగలు పురుగులు, మిడతలు, పసర పురుగులు, చేడ పురుగులు ఇవన్నీ కూడా తినివేసేసరికి ప్రాముఖ్యంగా యోధా ప్రజలైనటువంటి వారికి ద్రాక్ష రసము చాలా ఇష్టం. ద్రాక్షరసం అనేటువంటిది వారికి ఆ రోజుల్లో సహజమైనటువంటి పానీయం. సో ఇప్పుడు వారు ఆ చేడ పురుగులు, గొంగల పురుగులు ఇవన్నీ కూడా వచ్చి పచ్చని చెట్టులన్నిటినీ కూడా చేతికి పంట వచ్చేటువంటి సమయంలోనికి అవన్నీ కూడా ఒకేసారి వచ్చి ఆ పంట అంతటిని కూడా నాశనం చేసింది. ఆ స్క్రీన్ లో మనకు కనబడతా ఉన్నాయి కదా, మిడతలు కావచ్చు, పసరు పురుగులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఒకటి వస్తే పర్వాలేదు, కానీ అవన్నీ వచ్చేటప్పుడు ఎలాగొస్తా ఉన్నాయి అంటే ఒక సైన్యం లాగా వస్తా ఉన్నాయి. ఆ సైన్యం వచ్చేటప్పుడు ఈ మిడతల సైన్యాన్ని చూసి మీరందరూ కూడా బహుశా తర్వాత ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఈ 3 అధ్యాయాలు మీరు చదవండి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యోధా ప్రజలు ఉన్నారు. ఆ పరిస్థితుల్లోనికి మనం వెళితే గాని ఆ యోధా ప్రజల యొక్క బాధ మనం అర్థం చేసుకోలేం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎలాగా అంటే వారు చేసినటువంటి శిక్ష, వారు చేసినటువంటి పాపం, దేవునికి ఎంత అవిధేయమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు, ఏ పరిస్థితుల్లో దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు అనే విషయం మనకి చాలా చక్కగా అర్థమవుతా ఉంది. ఇక ఆ మిడతలు ఇవన్నీ కూడా పచ్చని పంటని నాశనం చేసిన తర్వాత ఇక ప్రజలకి తినడానికి భోజనం లేనటువంటి పరిస్థితి, త్రాగడానికి వారికి ద్రాక్షరసం లేనటువంటి పరిస్థితి. బహుశా మద్యం సేవించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మద్యం సేవించారనుకోండి, వారికి ఇక ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు. వాళ్ళు ఇక ఆ ఊహల్లో తేలియాడుతూ ఉంటారు, వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు. ఇక వారిని అందరినీ కూడా ఇక్కడ యోవేలు చెబుతా ఉన్నటువంటి మాట 4 రకాలైనటువంటి ప్రజలకి యోవేలు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ అక్కడ 4 రకాలైనటువంటి ప్రజలకి వచ్చినటువంటి మిడతల దండు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని యోవేలు 4 విషయాలు అక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. 4 రకాలైనటువంటి ప్రజలకి అక్కడ ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. వారిలో ఎవరు అనంటే త్రాగుబోతులు మనకు కనబడతా ఉన్నారు. 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకి ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 8 నుంచి 10వ వచనం వరకు. తర్వాత 11వ వచనం నుంచి 12వ వచనం వరకు వ్యవసాయదారులకు ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. దాని తర్వాత యాజకుల్ని పిలుస్తా ఉన్నాడు. 1వ అధ్యాయానికి ఎక్కువ సమయం అవుతుందండి, తర్వాత క్లుప్తంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఎందుకు అనంటే మద్యం సేవించేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక వారు ఎప్పుడు కూడా దాంట్లోనే తేలియాడుతూ ఉంటారు. వారి పక్కన ఏం జరుగుతుంది, వారు ఎక్కడ పడుకున్నారు, వారు ఏం అంటున్నారు, అసలు కుటుంబాన్ని గురించినటువంటి సరైనటువంటి ఆలోచన చాలా మందికి లేనటువంటి పరిస్థితి.
అందుకే అక్కడ చెబుతా ఉన్నటువంటి మాట ఏంటంటే, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. మీకు అది దొరకకపోతే ఎంత భయంకరంగా ఉండిద్దో, ఆ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో, ఆ ఎలాగా ఆ యొక్క ద్రాక్ష రసం వారి దగ్గరకు వచ్చిద్ది, ఆ వచ్చేటువంటి క్రమంలో వారు ఎలాగా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మీ దగ్గరికి అది లేదు కాబట్టి, ఆ ద్రాక్ష రసం అనేటువంటిది మీ దగ్గరికి సమీపంగా లేదు కాబట్టి మీరు కన్నీరు విరవండి. ఇదిగో మీరందరూ కూడా రోదన చేయండి. ఇదిగో దేవుడు మీరు విడిచినటువంటి కన్నీరుని దేవుడు తుడిచి వేస్తాడు. మీరు చేసినటువంటి పాపాన్ని దేవుడు క్షమించేటువంటి వాడుగా ఉంటాడని అక్కడ యోవేలు మద్యం సేవించేటువంటి వారిని కోరుకుంటా ఉన్నాడు. రెండవదిగా ఎవరిని కోరుకుంటా ఉన్నాడు? ఆ పెనిమిటి పోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవును కూడా అంగలార్చము. ఇది ఎలాగుండిద్ది అని అంటే, ఆ యెరూషలేము అనేటువంటిది కన్యకతో పోల్చబడినటువంటి మాట. ఇక్కడ హెబ్రీ భాషలో కన్యక దేనికి, ఆ పదానికి, కన్యక అనేటువంటి పదానికి వాడబడినటువంటి పదం ఏంటంటే బెతుల అనేటువంటి మాట ఉపయోగించారు. దాని అర్థం ఏంటంటే, ప్రదానము చేయబడినటువంటి పిమ్మట తన భర్తతో ఏకమొగటకు ఎదురు చూచున్నటువంటి పెండ్లి కుమార్తె, లేకపోతే యవనురాలు ఎవరైతే ఉన్నారో వారిని చూసేస్తా ఉంది. పెళ్లికి సిద్ధమవుతా ఉన్నటువంటి ఆ భర్త గాని ఒకవేళ చనిపోతే, ఆ సిద్ధమవుతా ఉన్నటువంటి కన్యక ఎవరైతే ఉన్నారో, పెళ్లికి ఎవరైతే ఉన్నారో, భర్త చనిపోతే ఎంత భయంకరంగా ఏడ్చిద్ది. ఆ అంగలార్పు అనేటువంటిది అక్కడ ఏడవాలి, రీతిగా ఏడవాలి అనేటువంటి మాట అక్కడ యోవేలు సెలవిస్తా ఉన్నాడు. ఇదిగో ఆ మందిరంలోనికి రావడానికి అవన్నీ కూడా ఆగిపోయినాయి. మొట్టమొదటిగా ఏమో మత్తులకి అతను ఆహ్వానం ఇచ్చాడు, యెరూషలేము ప్రజలకి ఆహ్వానం ఇచ్చాడు, వ్యవసాయదారులకు ఆహ్వానం ఇచ్చాడు, ఇక చివరిగా యాజకులైనటువంటి వారికి ఆహ్వానం ఇచ్చాడు. ఆ ప్రజలైనటువంటి వ్యవసాయదారులకి ఎంత అవసరమో పంట అనేది అక్కడ తెలియజేస్తూ, ఇక చివరికి యాజకులను ఉద్దేశించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే, వారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి, దేవునికి అర్పించడానికి వారి దగ్గర ధాన్య ద్రాక్ష రసములు ఏమీ కూడా లేనటువంటి పరిస్థితి. వారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నైవేద్యము అర్పించడానికి వారి దగ్గర ఏమీ కూడా లేనటువంటి పరిస్థితి. మరలా అందుకే యాజకులారా మీరందరూ కూడా రండి, దేవుని దగ్గరకు వచ్చి మీరందరూ కూడా విలపించండి, మీరందరూ కూడా వచ్చి ప్రార్థన చేయండి, మీరందరూ కూడా గోని పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, బలిపీఠం దగ్గర మీరందరూ కూడా రోదనం చేయండి, దేవుడు ఈ రాత్రి అంతా కూడా మీరు దేవుని సన్నిధిలో అంగలార్చండి అని చెప్పేసి దేవుని దగ్గర మీరందరూ రావాలని యాజకులకు కూడా ఈ యొక్క యోవేలు ప్రవచించినట్లు మనకు కనపడతా ఉంది. ఇక దాంట్లో మనకి యోవేలు చెప్పేటువంటి మాట ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మీరందరూ కూడా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుడి అనేటువంటి మాటని యోవేలు సెలవిస్తా ఉన్నాడు. ఉపవాస దినమును ప్రతిష్ఠించండి అనే మాట యోవేలు సెలవిస్తా ఉన్నాడు. కేవలము అంగలార్చడం మాత్రమే కాదు, కానీ ప్రజలందరూ కూడా కలిసి ఉపవాస దినాన్ని దేవాలయంలో మీరందరూ కూడా సమకూర్చాలని యోవేలు ప్రజలైనటువంటి వారికి, యాజకులైనటువంటి వారికి, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా సెలవిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే మీరందరూ కూడా ఒక జాతిగా ఉపవాసం ఉండి చేస్తారో, పశ్చాత్తాపడతారో, అక్కడ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఉపవాసములో ఉన్నటువంటి శక్తి మీరందరూ కూడా కలుసుకొని ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు అనే విషయాన్ని యోవేలు అక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. బైబిల్లో మనము చాలా ఉదాహరణలు చూస్తాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాగ విజయాలు దయచేశాడు. ఉదాహరణకి ఎస్తేరు గ్రంథంలో మనకు కనపడిద్ది. ఆమె ఎలాగైతే ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు, లేకపోతే నెహేమ్యా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి గొప్ప కార్యం చేశాడు అనేటువంటి విషయము మనకి కనపడతా ఉంది. ఇక యోవేలు ఎంతగా ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా తదుపరి సమయం ఉంటే ఆ అధ్యాయం అంతా కూడా చదవండి. చాలా విషయాలు దేవుడు మనకి నేర్పిస్తాడు. ఇక అక్కడ ప్రజలకి ఆహారం లేదు, మేత మేయడానికి పశువులకి మేత లేదు. ఏ రీతిగా కూడా ఆ ప్రాంతంలో అందరూ కూడా కరువు పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీరందరూ కూడా దేవుని దగ్గరికి రావాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు విడవాలి అని యోవేలు సెలవిస్తూ, కేవలము అలాగా ప్రజలకు మాత్రమే హెచ్చరించట్లేదు కానీ ఈ యొక్క యోవేలు కూడా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెహోవా నీకు నేను మొరపెడుతున్నాను అనే మాట యోవేలు సెలవిస్తా ఉన్నాడు. ఇక తర్వాత భవిష్యత్తులో దేవుడు చేసేటువంటి గొప్ప కార్యము, భవిష్యత్తులో దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే 2వ అధ్యాయం 1-27 మనకు కనబడతా ఉంది. ఇక క్లుప్తంగా దీన్ని మీకు తెలియజేస్తాను, అన్ని కూడా వివరించకుండా. దాంట్లో 2వ అధ్యాయం 12 నుంచి మనకి కొన్ని వచనాలు కనబడతా ఉన్నాయి. ఎవరైనా సరే ఆ మాటలను ఒకసారి చదువుతారా? 2వ అధ్యాయం 12వ వచనం.
యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ ఎప్పుడైనను ఎప్పుడైనను మీరు ఉపవాసము చేసి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దానికి పైన 13వ వచనం కూడా ఒకసారి అండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చేయుట పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాకుండా మీ హృదయములను తీసుకుని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు? థ్యాంక్ యూ అని ఇక్కడ యోవేలు చెబుతా ఉన్నటువంటి మాట, ఈ 4 రకాలైనటువంటి మిడతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంది. అవి వచ్చేటప్పుడు ఎంత భయంకరంగా వస్తా ఉన్నాయి, వాటి రూపములు గుర్రముల రూపంలో ఉన్నాయి, రౌతుల వలె అవి పరిగెత్తి వస్తా ఉన్నాయి, రథములు ధ్వని చేయనట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయనట్లు, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయనట్లు అవన్నీ కూడా వస్తా ఉన్నాయి అని అక్కడ యోవేలు సెలవేస్తా ఉన్నాడు. ఇది ఈ ఒక రకంగా ఈ నిజమైనటువంటి మిడతలు ఎలాగ చెబితే బైబిల్ పండితులు మరికొంతమంది దీన్ని నిజముగా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి యోధా ప్రజలైనటువంటి వారి మీదకి వచ్చినటువంటి ఉగ్రత ఎంత భయంకరంగా ఉందో అనేటువంటిది తెలియజేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా అశ్షూరీయులు లేకపోతే బబులోనీయులు వారి తర్వాత యోధా ప్రజలైనటువంటి వారి మీద ఎన్ని రకాలుగా భవిష్యత్తులో జరిగినవి ఈ పుస్తకము తర్వాత మాదియా పారసీక ప్రజలు, దాని తర్వాత గ్రీకులైనటువంటి వారు, రోమీలైనటువంటి వారు ఎలాగా యోధా ప్రజల్ని ఎలాగా అణిచివేయాలని, ఎలాగా ఆ ప్రజలతో దాడి చేస్తున్నారని ఆ విషయాలు ఆ 4 పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ 4 రకాలైనటువంటి సైన్యాలకి సాదృశ్యంగా ఉన్నాయని బైబిల్ పండితులు సెలవేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు వెడవండి, ఆ కన్నీరు విడుస్తూ ఎలాగా మనఃపూర్వకంగా దేవుని దగ్గరికి రండి. మీరు ఉపవాసం చేసేటప్పుడు ఆచారపరంగా లేకపోతే ఏదో మేము వెళ్ళాలి కదా అన్న ఉద్దేశం చేత కాకుండా నిజముగా మీరు దేవుని దగ్గరకు రావాలి. మీరు పై రూపాన్ని చూసుకొని దేవుని దగ్గరకు రావడం కాదు, కానీ మన మనసులు మారాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన హృదయం సరిగ్గా ఉండాలి. అది పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో మన హృదయాన్ని చూసినటువంటి దేవుడు ఆయన కనికరం కలిగిన వాడు కాబట్టి, కరుణా వాత్సల్యం కలిగిన వాడు కాబట్టి, ఆయన శాంతమూర్తి కాబట్టి, కృప కలిగిన వాడు కాబట్టి మన 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 హృదయాన్ని చూసినటువంటి దేవుడు ఒక్కసారి ఆయన తన మనస్సు మార్చుకుంటాడు, తన మనస్సును త్రిప్పుకుంటాడు అనే మాట యోవేలు సెలవిస్తా ఉన్నాడు. నిజంగా అదే జరిగింది. యోధా ప్రజలను మనం ఆలోచన చేసినప్పుడు యోధా ప్రజలు వారు ఎన్ని రకాలుగా అది మనము నిర్గమకాండం నుంచి మనకు కనపడతా ఉంది. ఎన్నో మార్లు దేవునికి వ్యతిరేకంగా ప్రజలు పాపం చేస్తూ వచ్చారు. ఆ పాపం చేసినటువంటి సందర్భంలో ఆ ప్రజలైనటువంటి వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఆ దేవుడు ఎంతగానో వారిని క్షమించి మరలా వారికి ఉన్నతమైనటువంటి జీవితమును ఇచ్చినట్లు మనకి అర్థమవుతా ఉంది. ఇక్కడ అదే మాట యోవేలు సెలవిస్తా ఉన్నాడు. మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొనండి. ఇంత బాధలో ఉన్నటువంటి మీరు యాజకులారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మొత్తులారా, కన్యకులారా, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలారా, సమాజంలో ఉన్నటువంటి ప్రధానులారా, మీరందరూ కూడా వచ్చి ఇప్పుడు ప్రజలందరికి కనపడాలని మీ వస్త్రాలను చింపుకోవడం కాదు. అక్కడ దేవునికి కావాల్సింది ఏంటి? హృదయం కావాలి. ఎప్పుడైతే హృదయాన్ని దేవుని తట్టు తిప్పుతామో, ఎప్పుడైతే మన హృదయాన్ని మార్చుకుంటామో ఆ మార్చుకున్న రీతిలో దేవుడు మనకి గొప్ప కార్యం చేస్తాడని అక్కడ యోవేలు వారికి సెలవిచ్చాడు. ఇక మీరందరూ కూడా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి. మన దేవుడు ఎప్పుడైతే మనం ఆయన దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన చేసిన తర్వాత వెంటనే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఇప్పుడు వీరందరూ కూడా ఆ ఉపవాసం ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఒక గొప్ప కార్యాన్ని వీరు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు వారికి ఒక ప్రయోజనకరమైనటువంటి ఆదరణ కలిగించేటువంటి మాట వారితో మాట్లాడినట్లు మనకు కనబడతా ఉంది. 18-19 వచనాల్లో ఒక మాట నేను చదువుతాను.
మరియు అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనులు మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. దేశమా, 21 భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. అది దేవుడు యోధా ప్రజలైనటువంటి వారికి ఇచ్చినటువంటి గొప్ప ఆదరణతో కూడినటువంటి మాట, నిరీక్షణతో కూడినటువంటి మాట. ఇక మీ కన్నీరుని నేను చూశాను, ఇక మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఇక మీ పశువులన్నీ కూడా సంతోషంగా మేత మేస్తే మీకు కావలసినటువంటి ధాన్యం దొరికిద్ది, మీకు కావలసినటువంటి ద్రాక్షరసం దొరికిద్ది. ఇక మరలా ఏ పట్టణము కూడా, ఈ శత్రు దేశాలు ఏది కూడా మీ మీద దాడి చేయకుండా ఉన్నతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని ఉంచుతాను అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఇక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము, చాలా గొప్ప వచనం ఏంటంటే 2వ అధ్యాయం 28వ వచనంలో కనబడతా ఉంది. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనము చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఇది చాలా గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాట, ప్రయోజనకరమైనటువంటి మాట. ఆ రోజుల్లో దేవుని ఆత్మను పొందుకోవాలంటే కేవలము యాజకులై ఉండాలి, లేకపోతే ప్రవక్తలై ఉండాలి. కానీ ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప మాట ఏంటంటే, కుమారులు కుమార్తెలు, ఇదిగో ముసలివారు, యవనులు అందరి మీద, పనివారి మీద, పనికత్తుల మీద, అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇదే మాట క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి అపోస్తుల కార్యంలో కనపడిద్ది. దేవుడు పక్షపాతి కాదు అనేటువంటి మాట నిలువెత్తు నిదర్శనం ఏదన్నా ఉందంటే ఇది ఈ వచనం. అందరి మీద దేవుని ఆత్మను క్రమ్మరించేటువంటి వాడు మన దేవుడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మేడగదులు వారందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వారు. దాని తర్వాత యోదాయలో పొందుకున్నటువంటి ఆత్మని మరలా సమరయ ప్రాంతాల్లోనికి, తదుపరి అన్య దేశాలందరి మీదకి కూడా అపోస్తుల కార్యంలో పరిచర్యల్లో మనకి చాలా బాగా కనపడేటువంటి విషయం. అందరి మీద కూడా దేవుని ఆత్మ క్రొమ్మరింపబడడం అనేటువంటిది మనకు కనపడతా ఉంది. ఈ రోజు మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఈ రోజు చిన్న చిన్న పిల్లలు కూడా ఆత్మ నింపుదల కలిగి వారు ప్రవచిస్తా ఉన్నారు. ఆత్మ నింపుదల కలిగి, అది మనం కొన్నిసార్లు గ్రహించాలి. ఏది దేవుని ఆత్మ, ఏది దురాత్మ, ఆ వివేచన వరం కూడా దేవుణ్ణి మనం అడగాలి. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటిది ఏంటిది, లేకపోతే అపవాది దగ్గర నుంచి వచ్చేటువంటిది ఏంటిది అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటామో అప్పుడు మనకి తిరుగుండదు. ఇక 3వ అధ్యాయాన్ని క్లుప్తంగా మనం చెప్పుకుంటే, భవిష్యత్తును గురించి చెప్పినటువంటి మాట, 2వ రాకడను గురించి చెప్పినటువంటి ప్రవక్త ఎవరన్నా ఉన్నారంటే బహుశా వారిలో యోవేలు మనకు కనబడతాడు. కొద్దిమంది ప్రవక్తలు యేసు ప్రభు వారు పుట్టుకని చెప్పారు, యేసు ప్రభు వారు ఎలాగా సిలువ వేయబడతారో చెప్పారు. కానీ భవిష్యత్తు 2వ రాకను గురించి చెప్పినటువంటి ప్రవక్త ఎవరన్నా ఉన్నారంటే అది యోవేలు మనకు కనబడతా ఉన్నాడు. యోవేలు భవిష్యత్తును గురించి మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు కూడా ఈ యొక్క 2వ రాకడ ఎలా ఉండిద్ది, ఆయన వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా దాంట్లో మనకి మత్తయి సువార్తలో మనకి చెప్పినట్లు కనబడతా ఉంది. ఆ సమయాలలో ఎలాగుండిద్ది, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైతే యోధా ప్రజల మీద దాడి చేశారో, వ్యతిరేకంగా దేవునికి ఎవరైతే జీవిస్తా ఉన్నారో వారందరినీ కూడా దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఆ తీర్పు తీర్చడానికి యెహోవా దినము వచ్చింది. యెహోవా దినం, యెహోవా దినం, యెహోవా దినం అని సుమారు 5 సార్లకి పైగా యోవేలు ప్రస్తావించినట్లు మనకు కనబడతా ఉంది. యెహోవా దినము చాలా భయంకరమైనటువంటిది. యెహోవా దినము ఆ రోజుల్లో శత్రువులైనటువంటి వారికి చాలా భయంకరము, దేవుని బిడ్డలైనటువంటి వారికి అది ఒక నిరీక్షణతో కూడినటువంటిది. ఈ రోజు విశ్వాసులమైనటువంటి మనము ఇన్ని శ్రమలు పడతా ఉన్నా మనకి ఒక నిరీక్షణ ఏంటి అని అంటే, ఆయన దినము రాబోతా ఉంది, యెహోవా దినము వస్తా ఉంది. ఆ దినము వచ్చినప్పుడు మనం అందరము కూడా 2వ రాకడలో ఎత్తబడతాము అనే నిరీక్షణ కోసమే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. క్రైస్తవులైనటువంటి వారందరినీ కూడా చంపివేస్తా ఉన్నప్పటికీ కూడా, శ్రమల గుండా వెళతా ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్న నిరీక్షణ ఏంటంటే, ఒక రోజు మనం ప్రభువును చూస్తాము, ప్రభువును కలుస్తాము, ప్రభు దగ్గరికి వెళతాము. ఆ నిరీక్షణ ఇప్పటి వరకు కూడా మనల్ని బ్రతికేస్తా ఉంది. ఆ యోవేలు కూడా వారికి అదే మాట సెలవిస్తా ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా మరలా ప్రకటన గ్రంథంలో ఈ 3వ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయాలు ప్రకటన గ్రంథంలో మనకు కనపడతాయి, మత్తయి సువార్తలు కనపడతాయి. ఇవన్నీ కూడా ఇక ఎప్పుడు కూడా ఇక శత్రువు అనేటువంటి వాడు మీ మీదకి దాడి చేయకుండా పూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా విడుదల చేస్తాను,
మీ అందరికీ కూడా గొప్ప అవకాశం నేను ఇస్తానని దేవుడు వారికి ఒక గొప్ప విమోచన, విడుదల అనేటువంటిది దేవుడు ఇస్తా ఉన్నాడు. అవిశ్వాసులైనటువంటి వారిపై దేవుని తీర్పు ఉంటుంది. అదే రీతిగా విశ్వాసులైనటువంటి వారు, ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి స్వాస్థ్యాన్ని దేవుడు దయచేయడానికి దేవుడు గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేస్తా ఉన్నాడు. కాబట్టి యోవేలు పుస్తకం అంతా కూడా ఇప్పుడున్నటువంటి మన జనరేషన్ కి అర్థం అవ్వాలంటే మనము తెలుసుకోవలసినటువంటి పాఠము, దేవుని యొక్క శిక్షలో గొప్ప శిక్షణ ఉంది. దేవుడు మన జీవితాల్లో కొన్ని అనుమతించినప్పుడు, కొన్ని ప్రవేశపెట్టినప్పుడు దానికి మనము కొన్నిసార్లు కొన్ని పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. కరోనా వచ్చినప్పుడు కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం, అది మనం బిడ్డలకు మనం తెలియజేస్తాం. కొన్నిసార్లు మనం పాపం చేసామనుకోండి, ఆ పాపము చేయకూడదని బిడ్డలకు మనం నేర్పిస్తాం. కొన్నిసార్లు బిడ్డలు తప్పుడు మార్గంలో వెళతా ఉన్నప్పుడు అలా వెళ్ళకూడదని బిడ్డలు మనము ఏం చేస్తామనంటే సరిచేస్తాం. దేవుని పిల్లలమైనటువంటి మనము సరైనటువంటి మార్గంలో నడుస్తూ మన ముందున్నటువంటి తరాలకు కూడా దేవుణ్ణి తెలియజేయాలి, దేవుని గొప్పతనాన్ని తెలియజేయాలి, దేవుడు ఎంత ప్రేమ గలవాడో తెలియజేయాలి. ఒకవేళ ఆయన మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడు అనే మాట కూడా మనం చెప్పాలి. కేవలం కాయిన్కి ఒక సైడే మనం చెప్పకూడదు, 2 సైడ్లు మనము ఆ పిల్లలైనటువంటి వారికి మనం తెలుసుకోవాలి, భవిష్యత్తులో ఉన్నటువంటి వారికి తెలియజేయాలి. నేనేం చేసినా సరిపోతుందిలే అనే మాట కాదు. దేవుడు ఏం చేస్తాడు, ఆయన ఏదైనా సరే చేస్తాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఈ పాపంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నప్పుడు ఒకసారి మన దగ్గరికి మనం చెప్పేటప్పుడు నీవు పాపంలో ఉన్నావు అని వారితో మనము కొన్నిసార్లు చెప్పాల్సి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఇటువంటి పాపిని కూడా దేవుడు ప్రేమిస్తాడు, మనలాంటి వారిని దేవుడు ప్రేమించాడు అని వారిని మనం ప్రోత్సహించాలి. వారిని దేవుడి దగ్గరికి మనం తీసుకొని వచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. ఇక చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకి చాలా తక్కువ సమయం ఉండబట్టి యోవేలు పుస్తకాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. చాలా విషయాలు ఉన్నాయండి, అన్నిటినీ కూడా నేను చెప్పలేకపోయాను, అన్నిటినీ కవర్ చేయలేకపోయాను. దయచేసి నన్ను మన్నించాలి. ప్రభు చిత్తమైతే ఎప్పుడన్నా మరలా ఎక్కువ అవకాశము దేవుడు ఇచ్చినప్పుడు ఆ యోవేలు పుస్తకాన్ని గురించి మరికొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఓబద్య గ్రంథంలోనికి మనము వెళ్దాం. ఓబద్య గ్రంథము మనకి 10 నిమిషాలు